నమస్తే. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా దీపావళి ముందే వచ్చింది అన్నారు. ఇక పండగ రాగానే సందడి చేశారు, ఇదిగో పండగ వచ్చిందంటూ. ఈసారి ఏకంగా ఐఎన్ఎస్ విక్రాంత్ మీద నిలబడి మరీ సందేశం ఇచ్చారు. శత్రు దేశాలకేమో హెచ్చరికలు జారీ చేశారు. మరెందుకు భారత ప్రధాని దీపావళిని సరిహద్దుల్లోనే ఎందుకు చేసుకుంటారు? దీపావళినే ఎందుకు చేసుకుంటారు? ఎందుకంటే మనకు చాలా పండుగలు ఉంటాయి. ప్రతి పండగకి ఒక విశేషం ఉంటుంది. విజయదశమి అంటే మనం ఆయుధ పూజ చేస్తాం. అయితే దీపావళికి ఆయుధాల వినియోగం అనమాట. రకరకాల ఆయుధాలను వినియోగిస్తాం మనం. ఎట్లా అంటే మనం దీపావళి అంటే పటాకాయలు కాల్స్తాం, టపాసులు వేలుస్తాం. అందులో మనం కాల్చేటువంటి బాంబ్స్ ఉంటాయి, 1000 వాలా బాంబ్స్, అంటే పెద్ద శబ్దం చేసేవి, లేదా అక్కడే ఉండి కాస్త చిన్న శబ్దం చేసే బాంబ్స్, రాకెట్స్ ని మనం ప్రయోగిస్తాము. భయంకరమైన శబ్దాలు చేసే బాంబ్స్ ఉంటాయి. మనం నాగాస్త్రం లాగా ఈ పాంబిళ్ళలను కూడా ఉంటాయి, కింద నుంచి ఇలా బుస్సు మనం వెళ్ళిపోతా ఉంటది. అలా రకరకాల బాంబ్స్ మనం వెలుసులా నిప్పులు కురిపిస్తాయి, శబ్దాలు చేస్తాయి, రయ్య మన ఆకాశంలో దూసుకెళ్తాయి. ఇవన్నీ మనం ఇక్కడ చేస్తాము. సేమ్ వీటినే సరిహద్దుల్లో మన మిలిటరీ ప్రయోగిస్తుంది అనమాట. అవే మన ఆర్మీ, మన త్రివిధ దళాలు ప్రయోగించేటివి ఇంచుమించు ఇలాంటివి. మిసైల్స్ ప్రయోగిస్తారు, డ్రోన్స్, బాంబ్స్, అసలు భయంకరమైన శబ్దం చేస్తారు. ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఆ వీడియోలు కూడా చూసినాం. బాంబులు పేలిన శబ్దాలు, ఆ ఎయిర్ బేస్ ని ఎట్లా ధ్వంసం చేసినాయి, మన వాళ్ళు విడిచిన బాంబ్స్ ఎట్లా అక్కడ ఆ దేశాన్ని ధ్వంసం చేసినాయి, సరిహద్దులో వాళ్ళ ఏమంటారు వాళ్ళ స్థావరాలను ఎట్లా ధ్వంసం చేసినాయి, సర్జికల్ స్ట్రైక్స్ సందర్భంగా కూడా చూసినాం. అలా భారత ప్రధాని నిన్న దీపావళి సందర్భంగా ఎప్పుడు వెళ్ళినట్టుగానే ప్రతి సంవత్సరం ఆయన వెళ్తారు. ప్రధానమంత్రి అయిన నుంచే కాదు, 2014 నుంచి మాత్రమే కాదు, అంతకు ముందు కూడా ఆయన గుజరాత్ సీఎంగా ఉండగా కూడా గుజరాత్ సరిహద్దు రాష్ట్రాల్లో కచ్ ఆ ప్రాంతాలకు వెళ్ళి సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన వెళ్ళి అక్కడ ఆర్మీతో, అక్కడ సైనికులతో గడిపేవాళ్ళు. ఇంకా ప్రధాని అయిన నుంచి అయితే 2014 నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళారు, జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు, పంజాబ్ సరిహద్దుకు వెళ్ళారు. అట్లా నిన్న ఏకంగా ఐఎన్ఎస్ విక్రాంత్ మీద నిలబడి ఆయన అసలు పండగ చేసుకున్నారు, సందడి చేశారు. వందలాది మంది మన యుద్ధ వీరులతో ఆయన గడిపారనమాట. అవన్నీ మనం చూసినా నిజంగా రోమాంచితం. ఆ దృశ్యాలు, ఆ ఫొటోస్, ఆ వీడియోస్ చూస్తుంటే మనకు ఈ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఉన్నా సరే నేవీ మరింత కీలకం, మరింత శక్తివంతం. నిజంగా ఒక యుద్ధ నౌక ఒక అడుగు ముందుకు కదిలితే ఇంకా శత్రు దేశాల పని అయిపోయినట్టే. మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా మనము చర్చ నడిచింది. ఏంటంటే సముద్ర జలాలు పాకిస్తాన్ సమీపం వరకు కూడా మన యుద్ధ నౌకలు వెళ్ళినాయి. ఇంకా అయిపోయింది, కరాచీ పోర్టు పని అయిపోయింది, ఇంకా పాకిస్తాన్ పని అయిపోయిందని మనం అనుకున్నాం. అంటే ఒక నేవీ తలుచుకుంటే ఇంకా అంతే అన్న పరిస్థితిలో మనం మాట్లాడుకున్నాం. అయితే పూర్తి స్థాయిలో మన నేవీ మొన్న యుద్ధానికి దిగలేదు. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ తప్ప మన నేవీ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. శత్రు దేశంతో, సరిహద్దు దేశంతో తలబడ్డానికి, ఆ దేశం అంతు చూడడానికి మన నేవీ కూడా అంత సమర్థవంతంగా అంత శక్తివంతంగా ఉంది. కానీ మొన్న దానికి పని రాలేదు. అయితే ఈసారి ఇది కూడా యాక్టివ్ అవుతుంది, మీ సంగతి చూసుకుంటాం, ఈసారి మన నేవీ కూడా సిద్ధంగా ఉంది అని శత్రు దేశాలకు చెప్పడానికి, శత్రు దేశాలకు ఒక వార్నింగ్ ఇవ్వడానికి మోదీ అక్కడికి వెళ్ళాడా అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుందో కామెంట్లో తెలియజేయండి. మనంతటా మనంగా భారతదేశంగా ఎప్పుడు ఎవరిని కవ్వించము, ముందు కవ్వింపు చర్యలకు పాల్పడము, యుద్ధం చేయము అసలు. కానీ అవతలోడు శత్రువు కాలు దవ్వుతుంటే తిప్పి కొట్టాలి కదా. అది చిన్న దేశమే అయ్యి ఉండొచ్చు, మనకు సమబుజ్జి కాకపోవచ్చు అంత మాత్రాన. ఇప్పుడు చూస్తే మనం పాకిస్తాన్ పరిస్థితి ఎంత దయనీయంగా, ఎంత ఘోరంగా, దారుణంగా ఉందంటే ఆఫ్ఘనిస్తాన్తో కూడా తలపడలేకపోతుంది. అంటే ఇది మా శక్తి అని చూపించడానికి భారతదేశము ఎంత శక్తిమంతంగా ఉంది. మునుపటి దేశం కాదు ఇది, మునుపటి భారత్ కాదు ఇది, నయా భారత్, మా శక్తి ఇది అని చూపెట్టగలిగాము. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ప్రపంచం మొత్తానికి చూపెట్టగలిగాము. అయితే ఈయన పెద్ద ఆయన, మరి దీపావళి వచ్చింది కనుక అలవాటు కనుక ప్రతి సంవత్సరం కూడా సైనికుల మధ్య చక్కగా మిఠాయి తినిపించుకుంటూ ఒక వేడుకను చేసుకోవడము, దీపావళి వేడుకను అక్కడే చేసుకోవడం ఆయనకు అలవాటు కనుక ఈసారి ఏం చేసిండంటే ఆయన సరదాగా ఐఎన్ఎస్ విక్రాంత్ మీదకి వెళ్ళిండనమాట. యుద్ధ నౌక మీదకి వెళ్ళి చక్కగా అక్కడ నిలబడి మనకేమో సందేశాలు పంపాడు, మనకు శుభాకాంక్షలు చెప్పాడు, తొడగొట్టాడని చెప్పొచ్చు. ఇంకా మేము నిజంగా మ్యారిటైమ్లో కూడా ఒక్క అడుగు ముందుకేస్తే మేము మరింతగా ఆర్థికంగా అన్ని విధాలుగా మేము బలోపేతం అవుతామని శత్రు దేశాలకు చెప్పడము, ఇక్కడ మన దేశానికి సందేశం ఇవ్వడంతో పాటు దేనికైనా సిద్ధం. ఇంకా మాకు అద్భుతమైన యుద్ధ నౌకలు ఉన్నాయి, సముద్ర జలాల మీద మేము ఆధిపత్యం చెలాయించగలము అని
అగ్రదేశాలుగా చెప్పుకుంటూ మన దేశం మీద ఎంతసేపు కుళ్ళుకునే ఏడ్చుకునే అగ్రదేశాలకైనా హెచ్చరిక జారీ చేశారు. ఈ పిల్లిబిత్తరి ఈ కంట్రీలకు కూడా ఇచ్చాడనమాట. అరబ్ దేశాలకు కూడా వార్నింగ్ ఇచ్చారనమాట. 2024 లాస్ట్ ఇయర్ దీపావళికైనా సర్క్రీకి వెళ్ళారు. ఆ ప్రాంతాన్ని పలుమార్లు మనం రాజ్నాథ్ సింగ్ నోట విన్నాము, మన ఆర్మీ చీఫ్ నోట్ అంట విన్నాము. కీలకమైన స్థావరం మనకది. అంతకుముందు వెళ్ళారు ఆయన. మరి ఇప్పుడు ఆయన అక్కడ నిలబడి ఐఎన్ఎస్ విక్రాంత్ మీద నిలబడి చెప్తున్నాడంటే ఏమో నెక్స్ట్ దీపావళి మళ్ళీ పూర్తిగా సముద్ర ఆధిపత్యం మీదనే ఉండొచ్చు. నెక్స్ట్ రాబోయే రోజులు ఏ క్షణమైనా ఏదైనా సరే మా నేవీ కూడా చాలా సమర్థవంతంగా ఉంది. మొన్న అంటే అవసరం రాలేదు, కేవలం ఆర్మీ ఎయిర్ ఫోర్స్ మాత్రమే, వాయుసేన అట్లాగే పదాతి దళం మాత్రమే సత్తా చూపించింది. మేము ఇంకా నేవీ కూడా రెడీగా ఉంది, మాకు నావికాదళం కూడా అంతే సమర్థవంతంగా ఉంది, అంతే శక్తివంతంగా ఉంది అని చెప్పడం ఒకటైతే. మొన్న నేను ఒక వీడియో చేశాను, భారత్ నౌకా నిర్మాణం మీద దృష్టి పెడుతుంది అని. ఎందుకంటే ఒకప్పుడు విదేశాలకు కూడా మనం నౌకా నిర్మాణం చేసి, అంటే నౌకా తయారీ రంగము మన దేశంలో ఉండేది. కొన్ని వేల ఏళ్ల క్రితమే అది. శివాజీకి ప్రత్యేక నేవీ ఉండేది. నేను 2-3 రోజుల క్రితం ఆ వీడియో కూడా చేశాను. చోళుల కాలంలో కూడా, చోళుల సామ్రాజ్యంలో కూడా ఇండోనేషియా వరకు వెళ్ళిన ఒక నేవల్ ఫోర్స్ ఉండేది మనకి. క్రీస్తు పూర్వం నుంచే భారతదేశంలో పలు సామ్రాజ్యాలకు, ముఖ్యంగా భారతదేశంలో నౌకా నిర్మాణం జరిగింది. ప్రత్యేకమైన నేవీని మెయింటైన్ చేసిన చరిత్ర నేపథ్యం మనకున్నాయన్నమాట. అట్లా సరిహద్దులు ఎంత ముఖ్యమో తెలపడానికి భారత ప్రధాని సరిహద్దుల్లోకి వెళ్తూ ఈసారి మన నేవీ సామర్థ్యాన్ని చూపించడానికి మేము ఇక్కడ కేవలం ఒక సరిహద్దులను కాపాడుకోవడం మాత్రమే కాదు, సముద్ర జలాల్లో కూడా మేము ఆధిపత్యం చెలాయించగలము అని చెప్పడానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడానికి శత్రు దేశాలకైనా వెళ్ళారని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా చెప్పిన కదా, కేవలం ప్రధాని అయిన తర్వాతనే కాదు, గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన సుదీర్ఘకాలం గుజరాత్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా మోదీ. ఆ టైంలో కూడా వచ్చిన ఏ ఛాన్స్ని మిస్ అవ్వకుండా ఆయన వెళ్ళి సైనికులతో, ఆర్మీతో, సరిహద్దు అక్కడ ఉన్న వాళ్ళతో కలిసి వచ్చేవాళ్ళు అనమాట. మరి భారత ప్రధాని ఇట్లా దేశ రక్షణలో ఉన్న మన వీరులతో వెళ్ళి దీపావళి చేసుకుంటే మనకు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఇక్కడ. యువ నాయకుడిగా కీర్తిస్తారు, కాబోయే ప్రధానిగా కీర్తిస్తారు ఆయన్ని. మరి ఆయన ఎట్లా చేసుకున్నాడు తెలుసా దీపావళిని? హ్యాపీ దివాళి అని ఒక ట్వీట్ అయితే చేశారు. అంతకుముందు ఈ మాత్రం కూడా విషెస్ చెప్పలేదని కొంచెం ట్రోల్ చేశారు అప్పట్లో ఆయన్ని 2 ఏళ్ల క్రితము. ఈసారి మాత్రం హ్యాపీ దివాళి అని ఒక సింపుల్గా ఒక ట్వీట్ చేసేశాడు. అయితే ఎంత వ్యతిరేకత అంటే, ఇక్కడ కల్చర్ అన్నా, మన హిందూ సంస్కృతి అన్నా, హిందూ పండగలన్నా ఏమాత్రం బట్టని నాయకుడు ఆయన, నేను ప్రత్యేకంగా పేరు చెప్పను. ఎక్కడ ఒక విజయదశమి శుభాకాంక్ష చెప్తే ఒక దుర్గమ్మ బొమ్మ ఉండదు, ఇక రాముడు బొమ్మ అయితే అస్సలే ఉండదు. రాముడిని అయితే అసలు ఆయన గుర్తు చేసుకోవడం, ఇంతవరకు రాముడిని చూడలేదు కూడా. అదే వేరే మతాల వాళ్ళ పండగలు అయితే చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఆయన ట్విట్టర్ మీద, ఆయన ట్వీట్స్ మీరు చూడొచ్చు అనమాట. చాలా క్రియేటివ్గా, ఎఫెక్టివ్గా ఉంటాయి. ఎఫెక్టివ్గా విషెస్ చెప్తాడు ఆయన. అత్యవసర సందర్భాలు ఉన్నా సరే, ఇక్కడ ఏవో జరుగుతుంది, ఇక్కడ ఏదో ముఖ్యమైన పని ఉంటుంది, ఏదో చర్చ జరగాల్సి ఉంటుంది పార్లమెంట్లో, మాయమైపోయి అక్కడ తేలుతాడు అనమాట. అలాంటి నాయకులు, ఆ నాయకుడి బానిసలు భారత ప్రధాని అంటారు. ఈయన అంటే దేశాలు తిరుగుతాడు, విదేశాలు పట్టుకొని తిరుగుతాడు, జల్సాలు చేస్తున్నాడు, బట్టలు మారుస్తున్నాడు, రోజుకు 3 దేశాలు తిరుగుతారు, ఫోటో షూట్ చేయించుకుంటాడంటే మరి ఆయన అట్లా తిరగడం వల్లనే ఆయన తిరిగి చేసిన దౌత్య ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఉగ్రవాద కంట్రీని ఒంటరి చేయగలిగినాం. అది భారత విదేశాంగ విధానం. అన్ని దేశాలతో ఒక అద్భుతమైన ఒక వ్యూహాన్ని అనుసరిస్తూ ఒక వ్యూహాత్మక విదేశాంగ విధానాన్ని భారత్ ఇప్పుడు అవలంబిస్తూ వస్తుంది. ఫలితం ఏంటో మనం చూస్తున్నాం కదా. దౌత్యం కోసం ఆయన తిరిగితే పని పాట లేకుండా విమర్శలు చేసిన వీళ్ళు ఈయన అనుమానాస్పదంగా రోజులు కాదు వారాల తరబడి ఏదో అసలు ఊరు పేరు లేని దేశాలకు వెళ్ళి ఏం చేస్తున్నాడో తెలియదు, ఇక్కడ మాయమై ఎక్కడ తేలి మళ్ళా ఏం చేస్తున్నాడో తెలియదు. అడిగేవాళ్ళు లేరు, ఎవరు లేరు. ఉన్నారా చెప్పండి? కొలంబియా అంటూ వెళ్ళి ఏం చేశాడు ఆయన? ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆ పార్టీకి బాధ్యత లేదా? డిమాండ్ చేసే హక్కు భారతీయులకు లేదా? తెలీదు. అన్ని రోజులు ఆయన ఏం చేశాడు, ఎక్కడున్నాడో తెలియదు. అసలు 4 దేశాలు అన్నారు, ఏమీ తెలియదు అసలు ఆయన ఏం చేశాడో. కొన్ని రోజుల పాటు, వారాల పాటు ఆయన ఏం చేస్తాడు, ఎక్కడున్నాడు అనేది తెలియదు. ఇదే టైంలో ఎంత బిజీ ఉన్నా సరే దీపావళికి ఇంకా పక్కాగా అనమాట, అదొక స్కెడ్యూల్ లాగా ప్రతి సంవత్సరము దీపావళి పండుగను ఇంకా దేశ రక్షణలో ఉన్న వాళ్ళతో గడుపుకోవాలనేది ఒక నియమంగా పెట్టుకున్నాడని చెప్పొచ్చు. భారత ప్రధాని భద్రతా దళాల మధ్య ఉండి సంబరాలు చేసుకోవాలనేది పెట్టుకున్నాడు. దాన్ని ఇప్పుడు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. 2014 నుంచి ఇది 11వ సంవత్సరం. అయితే అనుకోవచ్చు, ప్రధాని తలుచుకుంటే, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొలువ, భారతదేశానికి ఇప్పుడు ఆయన ప్రధాని ఐఎన్ఎస్ విక్రాంత్ ఏంది, ఇంకా దేని మీదైనా నిలబడి మాట్లాడొచ్చు అని మనకు అనిపిస్తుంది. కానీ అంత ఈజీ కాదు. ఆయన వయసు ఇప్పుడు 73 ఏళ్ళు. 73 ఏళ్ల వయసు ఆయనది. 73 ఏళ్ల వయసు ఆయనది. ఆయన చాలా ఒక అడ్వెంచర్ చేశాడని చెప్పొచ్చు.
ఉష్ణోగ్రతలు -డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే సియాచిన్లో 2014లో ఆయన సియాచిన్లో మొదటిసారి ప్రధాని హోదాలో దీపావళి పండుగను జరుపుకున్నారు. అక్కడ -డిగ్రీ ఉష్ణోగ్రతలు ఉంటాయి. అంటే ఎముకలు కొరికే చలి అంటాం కదా, రక్తం గడ్డగట్టే చలి, ఎముకలు కొరికే చలి అంటాం కదా, అలాంటి చలిలో ఆయన 2014లో సైనికులతో గడిపారు. 2015లో పంజాబ్ వెళ్ళాడు ఆయన, ఖసాక్ డోగ్రేల్ అనే ప్రాంతంలో, అక్కడ కూడా ఆర్మీతో గడిపారు. 2016లో హిమాచల్ ప్రదేశ్ తుంగ్డో వెళ్ళారు ఆయన, హిమాచల్ ప్రదేశ్ అది కూడా చలి ప్రాంతము. 2017లో జమ్మూ కాశ్మీర్ గురేజ్ వెళ్ళాడు ఆయన. 2018లో ఉత్తరాఖండ్ హరైల్లో వెళ్ళాడు ఆయన దీపావళికి. 2019లో రాజౌరి మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో గడిపారు, వేడుక చేసుకున్నారు దీపావళిని. 2020లో రాజస్థాన్ వెళ్ళారు, లొంగేవాలా అక్కడ గడిపారు. ఇక 2021లో కశ్మీర్ నౌషేరా, 2022-23లో వరుసగా 2 ఏళ్ళు హిమాచల్ ప్రదేశ్లో లెక్చాలో ఆయన దీపావళి వేడుక చేసుకున్నారు. ఇక 2024 అంటే లాస్ట్ ఇయర్ సర్క్రీక్ వెళ్ళారు. ఆ సర్క్రీక్ మొన్న యుద్ధం సందర్భంగా మనం చాలాసార్లు విన్న పేరు అనమాట. ఇప్పుడు ఆయన ఐఎన్ఎస్ విక్రాంత్లో గడిపారు. మరి నెక్స్ట్ ఎట్లా మారుమోగిపోతుందో ఐఎన్ఎస్ విక్రాంత్, మన నేవీ చూద్దాం, మనం వేచి చూద్దాం. యుద్ధ నౌకలో ఆయన గడిపారు అనమాట. ఇందాక చెప్పిన కదా, అంత ఈజీ ఏం కాదు, ప్రధానమంత్రి అయినంత మాత్రాన కాదు. ఆ వయసులో 73 ఏళ్ల వయసులో సముద్రం మీద మంచులో కొండల మీద ఎడారుల్లో ఆయన తిరుగుతున్నాడు. ఐఎన్ఎస్ విక్రాంత్ మీద వెళ్ళడం అంటే నిజంగా అది కొద్దిసేపే ఉండొచ్చు, కానీ అది సాహసయాత్ర అని చెప్పొచ్చు, చిన్న విషయం అస్సలు కాదు. సరే 1000 కిలోమీటర్లు ఆయన పడకపోవచ్చు, ప్రయాణం చేయకున్నా కూడా ఆ ఏజ్లో అది శ్రమనే అని చెప్పొచ్చు, రిస్కే అని చెప్పొచ్చు. రిస్కే అది. ఆర్మీ త్రివిధ దళాధిపతులు ఆయన పిలిస్తే రారా? వాళ్ళని కూర్చోబెట్టుకొని మీరు యూనిఫామ్లో రండి దీపావళికి అని వాళ్ళకి స్వీట్లు తినిపిస్తూ పోజులు కొడుతూ ఫోటోలకు పోజులు ఇవ్వచ్చు కదా. ఆయనే స్వయంగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ ఫోటోషూట్ చేసుకోవచ్చు కదా, ఎట్లాగా అంటున్నారు కదా. ఇంకా నిండా మునిగినాక చలేంది, బట్టలు ఫోటోల మీద విమర్శలు రోజు ఉండేవే కదా, కొత్తగా ఎందుకు భయపడాలి? ఫోటోషూట్ చేయొచ్చు కదా. ఆయన చేయలేదు కదా, స్వయంగా వెళ్ళారు కదా అక్కడికి. ఐఎన్ఎస్ విక్రాంత్ మీదకి స్వయంగా వెళ్ళారు కదా. 100 మంది, ఆయన వెళ్ళినప్పుడల్లా 100 మంది ఉంటారు. 11 ఏళ్ళుగా అదే పరిస్థితి. ఒకరిద్దరు కాదు, ఒకరిద్దరిని ఏదో ఒక చిన్న జోన్లోకి అట్లా పిలుచుకొని, ఒక లిమిటెడ్ ఏరియాకు ఆయన పిలుచుకొని 10 నిమిషాలు ఉండి ఏదో హడావిడి చేసి స్వీట్లు తినిపించి 2-3 మాటలు మాట్లాడి వస్తలేడు ఆయన. 100 మంది మధ్యలో వాళ్ళతో సరదాగా గడుపుతూ, వాళ్ళకు స్వీట్లు తినిపిస్తూ ఒక కుటుంబ సభ్యుల్లాగా వెళ్ళి వాళ్ళతో గడుపుతున్నారు. అలా జనంతో కలవడమే మోదీకి ఇష్టము, అంతే తప్ప ఈవీఎంలు హ్యాక్ చేయాల్సిన దరిద్రం ఆయనకు పట్టదు, ఓడ్చోరు చేయాల్సిన కర్మ కూడా మోదీ లాంటి పట్టదు. భద్రతా దళాలతో దివాళీ అనేది ఆయన వ్యక్తిగత ఇష్టం మాత్రమే కాదు, ఆయన వ్యక్తిగత ఇష్టంగా మాత్రమే చూడకూడదు. మనం దేశాన్ని కాపాడే ప్రధాన వ్యక్తులు, సైనికులు, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచే చర్య ఇది, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచే చర్య ఇది. ప్రధాని వంటి వాడు వచ్చాడు మా దగ్గరికి వచ్చాడు, మా మధ్యలో ఉన్నాడు, మాకు మిఠాయి తినిపించాడంటే వాళ్ళలో ఎంత ఆత్మస్థైర్యం పెరుగుతుంది చూడండి. ఇంతకుముందు ఎవరు అట్లా లేరు. ఇన్నేళ్ళు పాలించిన ప్రధానమంత్రులు ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే కదా, దాదాపు ఎక్కువ శాతం వెళ్ళింది. ఏళ్ల కొద్ది తండ్రి చచ్చిపోతే బిడ్డ చచ్చిపోతే మళ్ళా కొడుకు, వీళ్ళెవరు కూడా అట్లా లేరు. పనోళ్ళ లెక్క చూశారు. దేశ రక్షణలో ఉన్న వాళ్ళను, త్రివిధ దళాధిపతులను కూడా చీప్గా చూసిన వాళ్ళు ఉన్నారు. రాష్ట్రపతినో, ప్రధానమంత్రినో, రక్షణ మంత్రినో కలవాలంటే అపాయింట్మెంట్ కోసము నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. 2-3 నెలలకు దొరికేది వాళ్ళకు టైము. దొరికినా కూడా వీళ్ళు చెప్పేది వింటారా లేదా అని కూడా తెలియదు. సావధానంగా వినే అవకాశం కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ సిడిఎస్ వంటి వీళ్ళందరూ కూడా చాలా నమ్మకంగా, కంఫర్ట్గా పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు అందరికీ మోదీతో దగ్గరి అనుబంధం ఉంది. అంటే ఎప్పుడంటే అప్పుడు కలుస్తారని కాదు, వాళ్ళ పనులు వాళ్ళకుంటే ఈయన పని ఈయనకుంటుంది, కానీ ఈ విషయాలన్నీ అసలు బయటికి రావు. కానీ అంత నమ్మకం ఏర్పడ్డది. ఎందుకంటే మనం చూసినాం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఒక శివంగులు, నిజంగా వాళ్ళిద్దరు కూడా, పేర్లు మర్చిపోయా నేను, ఒక లేడీస్ని ముందు పెట్టి, ఇంకోటి ఛత్రపతి శివాజీ చిహ్నాలు యాడ్ చేశారు నేవీకి. ఎంత కంఫర్ట్ ఉండకపోతే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఉండకపోతే ప్రధానితో కానీ, రక్షణ మంత్రితో కానీ, ఈ వ్యవస్థతో, గవర్నమెంట్తో, ఇప్పుడున్న గవర్నమెంట్తో ఆ స్థాయిలో వాళ్ళకు ఉండకపోతే కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని నేను అంటున్నా. రక్షణ రంగానికి సంబంధించి ఇవన్నీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలిసే అవకాశం లేదు, అవి బయటపడవు, అంతే కదా. అట్లా జాతీయవాదాన్ని భద్రతా దళాల్లో పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆత్మనిర్భర్ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళ జాక్ ఉండేది, అవన్నీ తొలగించారు. రాజ్పథ్ను నిన్ననే అనుకున్నాం, రాజ్పథ్ను కర్తవ్య పదగా మార్చారు. అలా అప్పుడున్న ఇంకా బానిస చిహ్నాలు క్రమక్రమంగా తొలగిస్తూ శివాజీ చిహ్నం ఉండడం సమంజసమే కదా.
మనం ఏమంటారు స్వాగతించినాం కదా. మరి ఇప్పుడు నేవీలో శివాజీ ఆనవాళ్ళంటే గొప్ప విషయమే కదా, కాదంటారా? నిజంగా 78 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో పాకిస్తాన్ కంటిలో కన్ను పెట్టి ధైర్యంగా చూసిన యోధుడు మోదీ అనొచ్చు మనం. కొంచెం వాజ్పేయి ఏదో సాహసం చేయబోయారప్పుడు అరే మాట్లాడితే మా దగ్గర అనుభవం ఉంది మొన్న కూడా అన్నారు కదా. ఆపరేషన్ మన పహల్గాం తర్వాత కూడా, పహల్గాం దాడి తర్వాత కూడా ఎట్లా బెదిరించింది పాకిస్తాన్, మా దగ్గర అనుభవం ఉంది. అరే ఉగ్రదాడి జరిగితే దేశంలోకి చొచ్చుకొని వచ్చి ముంబైలో తాజ్ హోటల్ లాంటి ఘటనలు మన భాగ్యనగరంలో కూడా జరిగితే ఉగ్రదాడి చేస్తే ఒక్క బుల్లెట్ పోయిందా ఉగ్రవాదుల మీదకి? ఒక్క ఉగ్రవాదిని ఏమన్నా చేయగలిగినామా? అప్పుడు కాల్పుల్లో పట్టబడ్డ కసబు తప్ప ఆ తర్వాత ఏమన్నా చేయగలిగినామా సరిహద్దులు? లేదు కదా. అట్లా మోదీ 73 ఏళ్ల వయస్సులో అసలు నేను వెనకాల ప్లే చేస్తున్న బీజీలో ఆ వీడియో నిజంగా సాహసం మీద అడ్వెంచరే అనొచ్చు. ఆ ఏజ్లో 73 ఏళ్ళకి మనం వెళ్ళగలం అంత ధైర్యంగా? అసలు ఫస్ట్ మన శరీరం సహకరిస్తుందా? మానసికంగా కూడా చాలా మనం ఏమంటారు, మన మూడ్స్ చేంజ్ అయిపోతాయి. ఆ హోరులో, ఆ సముద్ర మధ్యలో అసలు ఆ చుట్టూ వాటరు, నిజంగా భయపడిపోతాం. మామూలుగా 40 ఏళ్ళు దాటినా కూడా భయపడిపోతాం అసలు. అలాంటిది 73 ఏళ్ల వయసులో అది చూస్తుంటారు మీరు వెనకాల. ఆ ప్లేస్లోకి ఆయన వెళ్ళి దీపావళి చేసుకొని వచ్చిండ్రు అనమాట. ఇది ఒక్కటి మాత్రమే కాదు, ఈ 12 ఏళ్లలో 11 ఏళ్లలో ఆయన తిరగని రాష్ట్రం లేదు. ఈశాన్య రాష్ట్రాలకైతే గత ప్రధానులు చాలా మంది ఈశాన్య రాష్ట్రాలు అడుగు కూడా పెట్టలేదు. అలాంటిది అన్ని ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఈ 11 ఏళ్లలో ఆయన అడుగు పెట్టని రాష్ట్రం లేదు. విదేశాలు మాత్రమే కాదు, స్వదేశంలో కూడా తిరుగుతున్నారు. మొన్న చాలా రోజులకు మణిపూర్ వెళ్తే విమర్శలు చేశారు కదా. ఆయన ఎన్నిసార్లు, అసలు ఏ ప్రధానులు వెళ్ళనన్ని సార్లు మణిపూర్ వెళ్ళారు నరేంద్ర మోదీ. ఇక INS విక్రాంత్, మరి ఆయన విక్రాంత్ మీద ఉంది కదా మాట్లాడిండు, కొంచెం దాని గురించి కూడా చెప్పుకోవాలి కదా. 1971 వార్లో అసలు అద్భుతమైన ప్రదర్శన. 2022లో అదే పేరుతో మళ్ళీ పునర్నిర్మించారు పూర్తిగా. అంటే దేశీయ టెక్నాలజీ, కొన్ని పరికరాలు కొన్ని మాత్రం బయట నుంచి తెచ్చుకున్నాం కానీ పూర్తి అంటే ఎక్కువ శాతము దేశీయ టెక్నాలజీ అనమాట. మన పూర్తిగా మనం తయారు చేసుకున్న యుద్ధ నౌక అని చెప్పొచ్చు. ఇంకా INS విక్రమాదిత్య కూడా ఉంది కదా, అది కూడా రష్యా సహకారంతో మనం చేసుకున్నాము. సిటీ ఆన్ సీ అంటారు దాన్ని, సముద్రం మీద తేలియాడే నగరం అంటారు. అంటే అట్లుంటది అనమాట, అంత పెద్దగా అంత వైశాల్యంగా ఉంటాయి. 1600 మంది స్టాఫ్, అందుకే దాన్ని నీటి మీద తేలియాడే నగరం అంటారంట. అట్లా ఇంకా విక్రాంత్ మీద ఆయన పండగ జరుపుకొని చక్కగా అక్కడ ప్రదర్శనలు చూసి వచ్చారు. అయితే ఆయన ప్రతి పర్యటన వెనుక, ప్రతి సందర్శన వెనుక ఒక ఆంతర్యం అయితే ఉంటుంది, ఒక అంతర్లీన సందేశం కూడా ఉంటుంది. నెక్స్ట్ భవిష్యత్తులో ఇంకేదన్నా జరిగితే నేవీకి కీలక బాధ్యత ఉంటుంది. మా నేవీ కూడా ఇంత స్ట్రాంగ్, మీ అంత చూడడానికి సిద్ధంగా ఉందనే సందేశము ఇచ్చేందుకు వెళ్ళారు ఆయన అని మనం అనుకోవచ్చు. ఇంకో విషయం, ఈ సందర్భంగా నార్త్ ఈస్ట్కి, ఈశాన్య రాష్ట్రాలకు మోదీ వెళ్ళినట్టు ఏ ప్రధాని వెళ్ళలేదని అనుకున్నాం కదా మనం. అయితే 1963 వార్లో, చైనా వార్లో, ఆ వార్ మనం ఓడిపోయినాం, చైనాతో యుద్ధాన్ని మనం ఓడిపోయినాం. అయితే చైనా సైన్యము అరుణాచల్ ప్రదేశ్ను క్రమంగా ఆక్రమించుకుంటూ భూభాగం మీదకి వస్తుంటే నాటి ప్రధాని నెహ్రూ కనీసము అంటే వెళ్ళలేదు. ఆ తర్వాత కూడా సైన్యాన్ని దగ్గరికి వెళ్ళలేదు. ఆ టైంలో రేడియోలో మాట్లాడుతూ ఆయన అన్న మాటలు ఏంటంటే, మా నుంచి విడిపోతున్నారు మీరు, నార్త్ ఈస్ట్ ఇంకా అరుణాచల్ ప్రదేశ్ భారతదేశం నుంచి ఇంకా విడిపోబోతుంది, నా ఓదార్పు నార్త్ ఈస్ట్ సోదరులకు, ఏమి చేయలేదు, మిమ్మల్ని కాపాడుకోలేకపోతున్నా, మీ సమయంలో ఇంతకన్నా నేనేం చేయలేము అని ఇంకా వదిలేసుకున్నట్టు మాట్లాడాడు జవహర్లాల్ నెహ్రూ. ఆ తర్వాత కూడా పట్టించుకోలేదు. కానీ మోదీ అలా కాదు, ఆయన నిరంతరం ఆర్మీతో నేరుగా వెళ్ళి సైనికులకు ఒక ఆత్మస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని, ఒక వాళ్ళ శక్తి రెట్టింపయ్యే మాటలు మాట్లాడి వాళ్ళతో కలిసి వస్తున్నాడు అనమాట. చెప్పిన కదా 60 సార్లు వెళ్ళాడు ఈశాన్య రాష్ట్రాలకు, 60కి పైగా ఆయన సందర్శించారనమాట. ఈశాన్య రాష్ట్రాలు అప్పుడు ఇప్పుడు అష్టలక్ష్ములు ఎంత అభివృద్ధి చెందినాయని నేను ఇంతకుముందు ఒక 2-3 వీడియోస్ చేశాను. అసలు ఎంత డెవలప్మెంట్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఈ 14 ఏళ్ళ ఈ 11 ఏళ్లలో 2014 నుంచి కూడా మేఘాలయ, త్రిపుర, ఒక స్టేట్ మినహా అన్ని స్టేట్స్ క్యాపిటల్కి రైళ్ల మార్గం వచ్చేసింది. ఇంకొకటి మర్చిపోయినా, మళ్ళీ మన తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పిల్లలతో గడిపేవారు. ఏ పండగైనా సరే చిన్న పిల్లలతో గడిపేవారు. చిన్న పిల్లలంటే ఆయనకి ఇష్టం. సరే పిల్లలు కూడా ఆయన అంటే ఇష్టమేనేమో, ప్రతిసారి మరి మాట్లాడుతూ గులాబీ పువ్వు ఇచ్చాడు కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడి ఉంటారు మేబీ, అందుకే చాచా నెహ్రూ అన్నారు. ఆయన ఇక అడగనోళ్లకు అందరినీ ఇక ముక్కలు చేసి పంచండి. ఇంకా కచ్చదీపు, ఆ తీన్ బిగాలని అయితే ఆయన కూతురు కూడా అనమాట, ఇష్టానికి ఇంకా ముక్కలు చేసి నీకింత తీసుకో అన్నట్టుగా ఆ పార్టీ మంచిగా ముక్కలు చేసి పంచేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు పంచే పరిస్థితి లేదు. అరే భూటాన్
ఎప్పుడో కలవాల్సింది చేతుల టిబెట్ను పోగొట్టుకున్న పరిస్థితి. బలూచిస్తాన్ కలుస్తామంటే వద్దన్నారు. కశ్మీర్ అన్నేళ్లు రగలడానికి కారణం 35A పెట్టి అక్కడ అలా చాలా జరిగినాయి. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, అసలు మామూలు పాలకులు కాదు. ఇన్నేళ్ళు మనల్ని ఏలింది మామూలు పార్టీ కాదు. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.